ఏదో సినిమాలో చెప్తాడు కదా, నాకు చిరంజీవి గారు తెలుసురా అంటాడు, పోకిరి అనుకుంటా. బట్ నాకు చిరంజీవి గారికి లింక్ ఉందని తెలియడానికి నీకు ఇన్ని సంవత్సరాలు పడుతుందని అలా ఉంటుంది మాస్టర్. యాపిల్లో ఫైర్ అయిన 185 మెంబర్స్ కమ్మాలి సార్. అదే బయట ఎవడు ప్రూవ్ చేయలేడు. అమెరికన్ మీడియా రాలేదు, బొక్కలో రాలేదు, ఇక్కడ రాలేదంటే రాదు గురు, వాళ్ళు రాయరు. ఇప్పుడు నేను వచ్చి వీడియోలో చెప్పాను, నన్ను ఎంతమంది యాక్టర్స్ వేరే కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు నన్ను దుబ్బేస్తారు. బాగుండదని బూతులు మాట్లాడలే, అంత దమ్ముంది వాళ్ళకి రాయడానికి. 2 ఫెనిమేలో క్రైమ్ చేసింది రెడ్లు, తెలంగాణ రెడ్లు మళ్ళీ 3 రకాలుగా డివైడ్ అయిపోయారు. ఇక్కడ రెడ్లు ఎక్కువ శాతం, పైనంతా రెడ్డి, తర్వాత బ్యాబ్నాళ్ళు, తర్వాత కాపులు, తర్వాత కమ్మాళ్ళు ఉన్నారు. బట్ క్రైమ్ చేసింది, డిజైన్ చేసింది నాటవాడు, కమ్మోడు, రెడ్లు. ఎందుకన్నా ఏం కావాలరా నీకు? పీస్ నాకు వద్దన్న ఇన్ఫర్మేషన్ వచ్చేస్తారా అంటే, ఒకడు సెక్స్ గురించి వీడియో చేస్తే సెక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నాడు చూస్తాడు, అవే ఇస్తాడు. ఇంకోటి మూవీస్ రివ్యూస్ ఇస్తే మూవీస్ రివ్యూస్ పెడతాడు. ఇంకోడు ప్రాణానికి తెగించి ట్రూత్ చెప్తామంటే అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వద్దన్న వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు నిన్న మన ఏమికి ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సరే ఈడ 6 లక్షలు అడుగుతున్నాడు, సరే ఇండియాలో H1Bకి ఇమ్మంటారు అని. ఈమెయిల్ ఏ గురు పడుకున్నాను అన్నాను. ఎవరికైనా నేను రిప్లై ఇస్తాను గురు. ఆడే హ్యాట్రా, లేకపోతే అడకమ్మాడా, రెడ్ ఆడా, లేకపోతే మాదిగా, మాల, లేకపోతే SC ST, హిందూవా, ముస్లిమా, ఇవన్నీ మనకు ఉండదు. అడిచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఆన్సర్ ఇస్తున్నాం లేదా అని ఎదుగుతాం. అంటే అడిగాడు కదా పాపం మన ఏమికి, ఇండియా నుంచి నువ్వు ఈమెయిల్ వేసాడు, కంపెనీ పేరు వేసాడు, వేసి చూస్తే ఆడు మన రాడార్లో ఆల్రెడీ ఉన్నాడు. అన్నీ ఎప్పుడు స్కాన్ చేసి పడేస్తాం. కౌంట్లెస్ బాడీ షాప్స్ ఇక్కడ 8 లక్షల బాడీ షాప్, 9 లక్షల బాడీ షాప్స్ అంటే మనకి బుక్ రాస్తున్న జర్నలిస్ట్ అన్నాడు, కౌంట్లెస్ అనండి నెంబర్లు చెప్పుకుని అన్నాడు. కావాలని లైటింగ్ డార్క్గా పెట్టాను, అయిపోయిందా. వాడు చూసి మన రాడార్లో ఉన్నాడు, నన్ను ఎప్పుడో స్కాన్ చేసి పడేసాను 2018. ఇవ్వక రాగురు అంటే లాటరీలో పెక్కిందని $10 పెడితే ఎవరికైనా లాటరీలో పెక్ అవుద్ది కదా. నీకు గుడిసిపోద్దు, నీ వీసా రాదు, కాన్సులేట్లో క్లయింట్ ఎవడని అడుగుతాడు, CBP వాడు పుట్ ఆఫ్ ఇంటర్లో అడుగుతాడు, పోద్ది. ఆల్రెడీ ఆడికి SAPలో పనిచేసిన డబ్బులు వస్తున్నాయి ఇండియాలో, ఎందుకు అవసరం? డాలర్ నోట్స్ చూపించిందే మన వీడియో కంప్లీట్ అవ్వదు కదా. అమెరికా అంటే డాలర్, గ్రీన్ కార్డు, US పాస్పోర్ట్ 89 రేట్లు ఎక్కువ వస్తానంటే ఏముండదు. నిన్ను గుడిపేస్తారు గురు. అసలు నీకు H1B సెలెక్ట్ అయ్యాక ఎప్పుడు అయ్యా కూడా నీకు ఆ పేపర్స్ ఎవరు 6 లక్షలు దింగడానికి వాళ్ళు ప్లాన్ చేస్తాడు. 6 లక్షలు అంటే 1 లక్ష కూడా ఖర్చు అవ్వదు. అదే వీళ్ళు అన్నీ ఏం చేస్తే వాళ్ళు బెడ్ రెడీ అయిపోతారు. బట్ యాపిల్లో ఫైర్ అయిపోయిన 185 మంది, యాపిల్లో, బీపీలో, డీపీలో, ఆరెంజ్, వాటెవర్, వాళ్ళంతా కమ్మాళ్ళు. ఫినేమీలో అందరూ మ్యాక్సిమం టాప్ స్కెచ్ చేసింది రెడ్డీస్. నాకు రెడ్డీస్ అటాక్ చేస్తున్నారు. ఒక అమ్మ సోదరుడు కాల్ చేశాడు, తెగ నవ్వాడు. ఏంది మాస్టర్ పిచ్చిరా కొడుకులు, అసలు మీరే కదా కమ్మాలని తిట్టని వీడియో అంటూ ఉండదు కదా. మా వాళ్ళు మేము క్రైమ్ చేస్తామని మీరు తిడతారు కదా సార్, ఈ రెడ్లు ఏంటి సార్, కమ్మాళ్ళ మీద నీకు జీలో దమ్ము ఉంటే కమ్మాళ్ళ మీద వీడియో పెట్టమంటారు ఏంటి సార్, పిచ్చినా కూడా అలా తెలియదమ్మా సార్ అన్నారు. మన గురించి ఒక వీడియోలో వాళ్ళకి ఏం తెలుస్తుంది మాస్టర్. ధన్యవాదాలు మాస్టర్. 1 minute లోపల మాట్లాడి పెడదాం ఉన్నాను, బట్ 4 minutes అయిపోయింది. గుడ్ లైట్ కావాలని డార్క్గా పెట్టాను అంతే. ఇంకోటి ఎవడో పిచ్చిన కూడా పేచెక్స్ గురించి రాస్తున్నాడు. పేచెక్స్లో నీ పెర్ఫార్మెన్స్ నేను తీసా 2015 ఎక్కడ పేచెక్స్ గురు, ఇప్పుడు 10 years అయిపోయింది. నేను ఎందుకలా అది తర్వాత చెప్తాను. బుక్ జర్నలిస్ట్కి పంపాను, చూడు గురు ఇది కూడా, ఈ క్లిప్ కూడా పెట్టు అందులో. మళ్ళీ గాడ్ బ్లెస్ యూ, ఇఫ్ గాడ్ ఈజ్ దేర్.